బ్లాక్ బెల్ట్ ఉన్న జూడో మాస్టర్. దానిపై ఒక పుస్తకం కూడా రాశాడు. కాబట్టి రాజకీయాలు బయటపడకపోతే అతను జూడో కోచ్గా పార్ట్ టైం జాబ్ చేసేవాడేమో. అతను ప్రత్యర్థులను చుట్టుముట్టి తరువాత కఠినమైన రాజకీయ ప్రసంగం చేసి నిలువరించేవాడు. అదేవిధంగా అతను దేశాన్ని నడపడంలో బిజీగా లేనప్పుడు అతను జంతువులతో గడపడం ఇష్టపడతాడు. మరియు జంతువులతో మాత్రమే కాదు, పులులు, డాల్ఫిన్లు మరియు కొంగల పట్ల కూడా మక్కువ ఎక్కువ. ఒకసారి అతను అంతరించిపోతున్న సైబీరియన్ కొంగల మందను నడిపించడానికి మోటరైజ్డ్ హ్యాంగ్ గ్లైడర్ను కూడా ఎగిరేశాడు. అతని రాజకీయ వ్యూహాలు సైబీరియన్ శీతాకాలం కంటే కఠినమైనవి. అతని విధానాలు రష్యన్ బ్యాలెట్ బోధకుడిలా కఠినంగా ఉంటాయి. అతను కొంచెం బలమైన వ్యక్తిగా పేరు పొందాడు. మరియు పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.